వారు లేకపోయింటే ఈ రోజున డెఫినెట్లీ ఈ రిలీజ్ చాలా కష్టమయ్యేది. ఇన్స్టెడ్ ఆఫ్ నా బ్యాక్గ్రౌండ్ ఉండి నేను డిప్యూటీ సీఎంగా ఉండి, కానీ సినిమా అనేది సినిమా, ఎందుకంటే ఫైనాన్షియల్ పార్ట్ ఇవన్నీ. బట్ ఫైనల్గా ఐ థ్యాంక్ ఆల్ ది ఫైనాన్షియర్స్ ఫర్ సపోర్టింగ్ అస్, ఫర్ ఆల్ ద హూవర్ ఇస్ కన్సర్న్ రిగార్డింగ్ ద ల్యాబ్స్ కానీ టెక్నికల్ ఎవరికైతే ఇవాళ వాళ్ళందరికీ కూడా పేరు పేరున సహకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ ఆల్. ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ నాట్ అబౌట్ దిస్, ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ఎ థాట్ టు ద పబ్లిక్. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్. ఇది చెప్తా ఉన్నాను, కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే. ఐ సెడ్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానంటే, చాలాసార్లు నీ సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే, ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినోడిని, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమా ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా, ఇదే క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాయ్కా అంటే ఏం చేస్తారు, చేసుకోండి అన్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమీ తేడా పడుతుంది? నథింగ్. ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తామా? ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో? అందుకని ఇలాంటి తాటాకి చప్పుళ్ళకి మీరు పదే పదే బెదరు. ముఖ్యంగా నా అభిమానులకి మీకు చెప్తున్నా, ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ఈ మీడియా మిగతా మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే నాకు. నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు, నేను ఏం చేశానో నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడమే తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే, నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది, మోర్ దెన్ సక్సెస్.